ఏంటి మమ్మీ నువ్వు ఎప్పుడు చూసినా స్టవ్ దగ్గరే ఉంటావా ఏంటి? ఏం చేయమంటావు? ఏమైనా చేసి పెడతావు? ఆ టాపిక్ వదిలే. ఈరోజు ఏం చేస్తున్నావు? బనానా. బనానా చేయడం ఏంటి మమ్మీ? ఏం చేస్తున్నాను చూడు. ఇట్స్ కొంచెం ఫ్రూట్ సోడా ఐటమ్. ఉప్పు, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసా. కొంచెం ఏంటి బెల్లమా? అవును, పొడి చేస్తావా? కొంచెం ఉప్పు వేసా, ఎక్కువ కాదు. స్వీట్ లో ఉప్పిందమ్మా. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పుడు బెల్లం, ఓకే, ఒక కప్పుడు గోధుమ పిండి. గోధుమ పిండే? ఆ, గోధుమ పిండి కూడా వాడతారా? చపాతీ చేస్తున్నావా? కాదు, చూడొచ్చు కదా. నాకు ఆత్రం అని తెలుసు కదా. ఈ బనానాలు తినమంటే తినరు. మా ఇంట్లో ఎవరు తినమండి బాబు. అదే చక్కెరకేళి అనుకోండి, కడుపులోకి వెళ్ళిపోతాయి అట్లా. ఇదేమో అమృతవాణి. ఆయిల్ ఎందుకు? ఆయిల్ కూడా ఏమైనా పకోడీ వేస్తున్నావా? నువ్వు చూడొచ్చు కదా. ఫ్రెంచ్ ఫ్రైసా? సరే ఇది చూడు. అయ్యో ఏంటి మమ్మీ వాటర్ పోసేస్తున్నావు? కొంచెం నీ చేతి. మా అమ్మ అయితే డఫ్ చేస్తుంది అనమాట. అదేంటది గోధుమతో డఫ్ చేస్తుంది, ఆటా డఫ్ అనమాట. మీరు కూడా చేయండి ఆటా డఫ్ని. చూడండి గైస్, మా అమ్మ తిప్పుతా ఉందన్నమాట. మమ్మీ నూనె కాగిపోయినట్టుంది. ఎస్, ఇప్పుడు చూడు. ఏం మ్యాజిక్? బనానా ఫ్రెంచ్ ఫ్రైసా? చెప్పమ్మా. వస్తావు? ఇట్లా బనానాలు ఇట్లా చెప్పానా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాని. బనానా ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా అర్థం కావట్లా. బనానా ఫింగర్స్ అనమాట. చూడండి బనానా ఫింగర్స్ చేస్తుంది మా అమ్మ. బనానా ఫింగర్స్. ఎందుకంటే నువ్వు తినవు, పైగా నాకు మెక్కడాకేం లేవు, ఇంకే చేస్తుంది. అన్నీ తినేసా నేను. మనం ఏం ఉంచమన్నమాట, అన్నీ మెక్కేస్తాం అప్పటికప్పుడే. సపోజ్ ఏమన్నా కొన్నారనుకోండి 2 నిమిషాల్లోనే అయిపోతాయి అన్నీ. గడ్డి కూడా అయిపోద్ది. గడ్డి నేను తిన్నమ్మా. చూడండి గైస్, మా అమ్మ నేను గడ్డి తింటా అంటుంది. ఇలా బెల్లంలో కలిపేసి, గోధుమ పిండే కదా, స్వీట్లో ఉప్పు వేసావు. కొంచెం వేసుకుంటారే బాగుంటుంది. చూడండి గైస్, ఇలా అయితే ఫ్రై అవ్వాలన్నమాట. నూనె చిందుతుంది మా అమ్మ, చూసారా? అయినా వీడియో తీ అంటుంది. కెమెరా అక్కడ పెడితే ఏం చేయాలి గైస్? ఆ ఆయిల్ చిందుతుంది, వచ్చి కెమెరా మీద పెడితే ఏంటి? అబ్బా, కెమెరా కాదులే కానీ నా మొహం మీద పెడితే ఏంటి? ఇంకా ఏం లేదు, ఇక్కడే గంతులేసేస్తా. ఇదిగోండి గైస్, బనానా ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయి. వేడిగా ఉన్నాయి. మరి పెట్టకపోతే